ఇక తాడిపత్రిలో బహిరంగ ప్రదేశంలో చెత్త వేస్తే కుళాయి విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నిసార్లు చెప్పినా ప్రజల మార్పు రావడం లేదని మండిపడ్డారు. తాడిపత్రి అభివృద్ధి కోసం తాను పాటుపడుతుంటే ప్రజలు సహకరించకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. మీరు మారండి, మీ పిల్లలకు క్రమశిక్షణ నేర్పించండి కోరారు జేసీ ప్రభాకర్. అందరు శివాలయం పోతారు, అదేంది అయ్యప్ప స్వామికి పోతారు, కానీ ఒక్కడన్నా ఏమన్నా చేస్తారా? ఏమంటే అయ్యప్ప భక్తులు శివభక్తులు అంట. అందరు అంటారంట తిడతాడు శివభక్తులు అయ్య భక్తులు, మళ్ళీ తిడతా పండగ పొద్దులైనప్పుడు నేను ఒక్కడు రావడం మళ్ళీ వాడు క్యూ అంట. క్యూ క్యూ నీకు పెద్ద ఇదే ఏమిరా మీరు చదువుకున్నారా లేదా ఏమని ఆడున్నారా? ఇంకోటి చెప్తానా మీకు, దయచేసి చెప్తానా, మీ పిల్లలకు డిసిప్లిన్ నేర్పియండి, లేకపోతే పాడైపోతారు. డిసిప్లిన్ నేర్పియండి దయచేసి. ఈ కాలంలో చదువుతూ సంపాదించారు, ఐడియాతో సంపాదిస్తారు. అమెజాన్ అంటే ఎవడు చదువు లేని నా కొడుకు, రెడ్ బస్ చదువు లేనాడు, అలెన్ మాస్క్ చదువు లేనాడు. మన ఊర్లో కూడా చూసుకోండి, ఆ బండల కానిషో ఏమో పెట్టుకొని చదువు లేని ఈ ముందు బ్రహ్మాండమైన ఇల్లు కట్టినారు. ఈ బ్రహ్మాండమైన ఇల్లు కట్టిన చదువు ఉందా? మున్సిపల్ ఊడ్చేవాడికి పర్మనెంట్ వాడికి 93,000, మీ ఇంజనీరింగ్ చదువుకుంటే నాడు 20, 30, 40 వచ్చేది. ఎవరైనా సరే ఏం ఎనర్జెటిక్ లేడీస్ సేవ చేయండి, రండి ముందుకు రండి, చేద్దాం. ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గర ఉండే పార్కులన్నీ చేయాలనుకుంటానా, మొదలు పెడతా. మీరందరూ ఎస్ అంటే అయిపోతా, 10 నిమిషాలు, 1 సెకండ్ మారండి దయచేసి.